హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోని ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే మనం ఇంటిని ఎంత క్లీన్‌గా ఉంచుకున్నా కూడాను ఇంట్లోన, కిచెన్‌లోన ఎక్కువగా మనకి బల్లులు, బొద్దింకలు ఎక్కడ చూసినా తిరుగాడుతూ ఉంటాయి కదా! ముఖ్యంగా అయితే మనకి బొద్దింకలు ఇంటి నిండా చెదిరిపోయాను కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎంత క్లీన్ చేసినా కూడా అవి అస్సలు పోవు. ఇలా మళ్ళీ జన్మలోకి మనకి ఒక్క బొద్దింక, బల్లు, ఈగలు, పురుగులు ఇవేవి కూడా రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చిన్న ట్రిక్ తయారు చేసుకొని చూడండి. చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. దీనికోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. బయటికి వెళ్లి తేవాల్సిన అవసరం లేదు. అన్నీ ఇంట్లోనే ఉండే వాటితోటే. సో దానికోసం ఇక్కడైతే ఒక 2 గాని, 3 గాని లవంగాలను తీసుకొని కచ్చాబెచ్చాగా ఇలా దంచేసుకోండి. ఆ తర్వాత ఒక 2, 3 గ్లాసులు వాటర్‌ని తీసేసుకొని ఇందులో మనం ముందు లవంగాల పొడినైతే తయారు చేసాం కదా! దాన్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత ముద్ద కర్పూరం గాని లేదంటే మనం పూజకి వాడే కర్పూరం బిళ్ళలనేవి ఉంటాయి కదా! 1 గాని, 2 గాని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోండి. ఈ ఘాటుకి అంటే మనం లవంగాలు వేసాం కాబట్టి ఈ ఘాటుకి ఇంట్లోకి దోమలు, ఈగలు, పురుగులనేవి రావండి. అలాగే మనకి ఈ కర్పూరం వాసనకి అసలు ఇంట్లోకి ఏ బల్లులు గాని, బొద్దింకలు గాని, దోమలు, ఈగలు, పురుగులు ఇవేవి కూడా రాకుండా చాలా ఫ్రెష్‌గా ఉంచుతాయన్నమాట. మీరు డైలీ వాటర్ తయారు చేసుకోగలిగినట్లయితే క్లాత్ పెట్టి ఇంటిని క్లీనింగ్ చేసుకోవచ్చు. లేదు మాకంత టైం లేదు అనుకున్నట్లయితే ఇంట్లోకి ఏవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ విధంగా చక్కగా స్ట్రెయిన్ చేసేసుకొని ఆ తరువాత ఇలా ఒక స్ప్రే బాటిల్ వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చండి. ఎన్ని రోజులు నెల, 2 నెలలైనా ఈ వాటర్ పాడవ్వదు. చక్కగా ఇలా మనం కిచెన్ నైట్ టైమ్ పడుకునేటప్పుడు మొత్తం గోడను క్లీన్ చేసి నీట్‌గా ఉంచుతాం కదా! ఆ టైంలోనే మనకి కిచెన్‌లోని ఎక్కువగా బల్లులు, బొద్దింకలనేవి ఎక్కువైపోతుంటాయి. ఇలా మనం కిచెన్ గట్టులతో పాటు కిచెన్‌ని మొత్తం స్టవ్‌ని బ్యాక్ సైడ్ ఉండే టైల్స్, సింక్ ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసామనుకోండి మంచి సువాసన రావడమే కాకుండా బల్లులు, బొద్దింకలు, ఈగలు, దోమలు, పురుగులు కూడా రావు. అలాగే డోర్ల దగ్గర కూడా స్ప్రే చేయడం వల్ల డోర్‌లనేవి పుచ్చిపోకుండా చాలా నీట్‌గా ఉంటాయి. అలాగే డోర్ల దగ్గర నుంచే కదా మనకి ఈగలు, పురుగులన్నీ వస్తాయి. అవేవి కూడా రావు. ముఖ్యంగా మొక్కలు గట్టా ఉండే దగ్గర కూడా కొంచెం స్ప్రే చేస్తే మొక్కలకు కూడాను పురుగు గట్ట పట్టదు. దోమలు కూడా చేరకుండా మొక్కలు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇలా ప్రతి దగ్గర కూడా రోజుకొక్కసారి మీరు స్ప్రే చేసి చూడండి. బల్లులు, బొద్దింకలు, ఈగలు, దోమలు, పురుగులు ఇవేవి కూడా రావు. ముఖ్యంగా చీమలు కూడా ఏమి ఉండవు. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా ఎన్నో రోజులు బట్టి మీరు బాధపడే శ్రమకి ఖచ్చితంగా ఈ చిన్న చిట్కాతో ఒకటి ఇంట్లోకి బల్లులు, బొద్దింకలు ఏవి రాకుండా చిటికలోనే బయటకి తరిమేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతిరోజు. రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఒక్క బొద్దింక కూడా ఇంట్లోకి రాదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.